హే మై డియర్ పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, వాట్సాప్ క్రేజీ రెసిపీస్ కోసం వెయిటింగా? ఓకే మీకోసం నేను ఇవాళ ఒక చాలా ఈజీ అండ్ వెరీ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. ప్రామిస్ గా చెప్తున్నాను, దీని పక్కన ఏ చికెనో మటనో పీతలో రొయ్యలో పెట్టినా గానీ నేను ఇదే తింటాను, అంత టేస్టీగా ఉంటుంది. పెద్ద మసాలాస్ కూడా ఏమీ ఉండవు. నన్ను ఎవరైనా కిడ్నాప్ చేయాలనుకుంటే పెద్ద ప్లాన్ చేయక్కర్లేదు, ఈ రెసిపీ వండి స్మెల్ చూస్తే చాలు కూడా వెళ్ళిపోతాను అంతే. అంత సీన్ ఈ రెసిపీలో ఏముందబ్బా అనుకోకండి, ఈ రెసిపీ మెమరీస్ లో మా అమ్మ ఉంది. అమ్మ వస్తున్నాను. ఓకే, సో నా స్కూల్ టైంలో పాప మా మమ్మీ మాకు ఎన్నో రకాల ఫుడ్ వండి పెట్టాలనుకునేది, కానీ అమ్మ జాబ్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ 6కే వెళ్ళేది. అయినా సరే పిల్లలకి టేస్టీగా వండేద్దామని ఈ గుడ్డు కూర వండేది. అంత తక్కువ సమయంలో ఫాస్ట్ గా వండే రెసిపీ ఇంకేముంటుంది గుడ్డు కూర కాకుండా. సో అమ్మ నాకు అలా రోజు ఈ రెసిపీ చేసి బాక్స్ లో కట్టేది. స్కూల్లో అందరూ లాక్కొని తినేవాళ్ళు, అది వేరే విషయం లేండి. అదేమిటో రోజు తిన్నా బోర్ కొట్టదు. అయినా నా మెమరీస్ తో కంటిన్యూ అవుతూనే ఉన్నాను ఈ రెసిపీతో. అండ్ వెరీ స్పెషల్ అన్నాను కదా, అదేంటంటే ఫస్ట్ మా అమ్మ తన లైఫ్ లో నా కోసం ఎక్కువ సార్లు వండిన రెసిపీ, అండ్ నేను లైఫ్ లో మొట్టమొదటిసారిగా నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు నేర్చుకున్న రెసిపీ ఇదే. అందుకే చాలా స్పెషల్ అన్నమాట. అమ్మ వస్తున్నాను. సారీ మై పిచ్చికిస్తా ఫ్రెండ్స్, అమ్మ పిలిస్తే ఎంత ఇంపార్టెంట్ పని అయినా వెళ్లాల్సిందే కాదంటారా? ఏం లేదండి, అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతుంది ఇంటి బయట, పట్టుకెళ్ళమని. సో గైస్ 1 సెకండ్, ఇప్పుడే వస్తాను. అమ్మయ్యా వచ్చేసాను. ఇప్పుడు ఇది ఎలా వండాలో చూసేయండి సరదాగా. ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగిన ఒక 1/2 కిలో చాప్డ్ ఆనియన్స్, అంటే ఒక 6 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు చిన్నగా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మూత పెట్టుకొని ఉడికిస్తే ఫాస్ట్ గా అండ్ గోల్డెన్ బ్రౌన్ గా అవుతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి ఒక 5 మినిట్స్ వరకు. ఎంత మిక్సీలు గ్రైండర్లు ఉన్నప్పటికీ రోట్లో చేత్తో నూరుకునే ఆ టేస్టే వేరండి. మా అమ్మ అయితే చాలా పర్టికులర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయంలో, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండాలని పాపం. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కాస్త లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్లు కారం పొడి, ఇది కూడా అమ్మ కొట్టించిందే. ఇప్పుడు కాస్త కారం ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మళ్ళీ కాస్త ఫ్రై చేసి ఇప్పుడు కోడిగుడ్లు, ఎస్ కోడిగుడ్లే, 1/2 కిలో ఉల్లిపాయలకి 6 ఎగ్స్ ఉండాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ అయిపోయినా ఎగ్స్ ఎక్కువ అయిపోయినా అస్సలు బాగోదు. అన్ని స్లోగా పగలగొట్టి ఇందులో వేసుకొని ఇక చివరి వరకు మంట మొత్తం స్లిమ్ లోనే పెట్టేయాలి, గుర్తుపెట్టుకోండి. అమ్మ ఏం వండినా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. పెదవే పలికిన మాటల్లో నీ తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురి. పెదవే పలికిన మాటల్లో నీ తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. నాకు నిజంగా నిద్రొస్తుంది. మిగతా అమ్మ వర్షన్ మీరే పాడండి కమెంట్స్లో. నెక్స్ట్ ఇప్పుడు కింద కాస్త బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటినీ ఇలా తిప్పేసుకోవాలి. గరం మసాలా పెద్ద ఏమీ లేదు, యాలుకలు 3, లవంగాలు 4, చెక్క 1 ఇంచు ఇలా రోట్లో నూరేసుకొని దీని మీద హ్యాపీగా వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 సెకండ్ బ్రేక్ తీసుకొని కాస్త కింద సబ్స్క్రైబ్ కొట్టండి. అలసిపోయారు పాపం నా పాటకి, కొట్టండి. ఓకే కొట్టారు. నాకు గుండెల్లో మ్రోగింది గంట. ఇంకేముంది, అంతే. సూపర్ డెలిషియస్ సమ్మర్ రెసిపీ తయారైపోయింది. ఈ కర్రీ నా కళ్ళెదురుగా ఉంటే యుద్ధాలు అయిపోతాయి. బాయ్.
సరే లాస్ట్ మాట చెప్పడం మర్చిపోయాను. అమ్మో, గుడ్డు కూర కంటే ఇంపార్టెంట్ ఇది. ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్, కమెంట్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బంపర్ మే జంపర్ లాంటి రెసిపీస్ మీకోసం నిరంతరం వండుతూనే ఉంటాను. మీరు నా రెసిపీస్ ట్రై చేశాక ఫోటో కొట్టి మన పిచ్చకీస్తాన్ని ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి పోస్ట్ చేయండి. ఎలా వచ్చిందో నేను చూస్తాను కదా మరి. ఓకే బాయ్. ఎగబడి తినాలి ఇప్పుడు మొత్తం నాకే. సబ్స్క్రైబ్ మర్చిపోకండి, ఎందుకంటే నేను ప్రామిస్ చేసిన మోస్ట్ సీక్రెట్ రెసిపీ ఎవర్ ఇన్ యూట్యూబ్ రివీల్ చేయబోతున్నాను 25,000 సబ్స్క్రైబర్స్ కి. సో బై.